అల్వాల్ ఎంఈఎస్ కాలనీలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన సూర్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అపార్ట్మెంట్ ముందు చెట్టు కొమ్మలు తొలగిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి సూర్యనారాయణ మరణించారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసులు సేకరించిన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. సాయం చేసిన ప్రతి ఒక్కరికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈయన అలా బాగా అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు అవుతుండే కదా వీళ్ళకు మాధురి రెసిడెన్సీ దగ్గర దుర్ఘటన జరిగింది. అనుకోని విధంగా చెట్లు కట్ చేయడానికి వచ్చిన ఆయన ఎలక్ట్రిక్ షాక్ గురై చనిపోయారు. సో మా అపార్ట్మెంట్ తరఫున 2 లక్షలు ఆయనకి మానవతా దృక్పథంతో సహాయం చేద్దాం అనుకుని మొన్న 50,000 ఇచ్చాము. ఇవాళ 1,50,000 రూపాయలు ఇస్తున్నాము. మాకు తోచినంత సహాయం చేయదలుచుకుని చేస్తున్నాము. జయశాంతి గారు ఆ రోజున ఊళ్ళో లేరు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు తన వంతు సహాయంగా ఆవిడ కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చారు. సిఐ గారు ఇచ్చారు, ఆయన 5,000 ఇచ్చారు. ఆ తర్వాత ఈయన ప్రేమ్ కుమార్ గారు ఇక్కడ మన లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర 8,000 కలెక్ట్ చేసి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. నా తులు పోయేటప్పుడు ఇట్లా యాక్సిడెంట్ కరెంట్ కొట్టి కొబ్బరి చెట్టు నుంచి కింద పడి చనిపోయారు. నేను చూసి మాట్లాడి ఇద్దరికి 2 లక్షలు వాళ్ళకి సాయం చేయమని చెప్పాను. వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేశారు. కాదు అందరూ ఇట్లా ఉన్నారు, పరిస్థితి బాగాలేదు, 2 lakhs సాయం ఇచ్చేయమన్నా. దాని తర్వాత మన ఎక్స్ కార్పొరేటర్ విజయశాంతి గారు 15,000 ఇచ్చారు. సిఏ గారు 5,000 ఇచ్చారు. చాలా చెప్తుండే ఒక 5,000. మిగతా నాతో అయితే నేను ఒక 8,000 ఏమో కలిసి ఇచ్చాను. ఇప్పటికీ అది ముట్టింది, అది అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుని క్లియర్ అయిపోయింది. మా ఆయన చనిపోయింది ఇక్కడ మాదిరే రెస్టారెంట్ అపార్ట్మెంట్ దగ్గర. వాళ్ళేమో 2 లక్షలు ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఇలాగే సార్ వాళ్ళందరూ కలిపి 37,000 అలా ఇచ్చారు సార్. కార్పెంటర్ మేడం కూడా 15,000 ఇచ్చారు. సిఏ గారు 5,000. ఇలాగే అందరూ ఎవరికి వచ్చినంత సాయం వాళ్ళు చేశారు సార్. నా తులు పోయేటప్పుడు ఇట్లా యాక్సిడెంట్ కరెంట్ కొట్టి కొబ్బరి చెట్టు నుంచి కింద పడి చనిపోయారు.